ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ ఉదయకాలమందు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వాక్యము. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడుచున్నట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేజూచి మునిగిపోయిరి. ఇచ్చట మనం గమనించదగిన విషయం ఏమిటో తెలుసా? ఇశ్రాయేలీలు నడిచిపోయిరి అనుంది, ఐగుప్తీయులు మునిగిపోయిరి అనుంది. ఇశ్రాయేలీలు విశ్వాసము కలిగినందువల్ల, విశ్వాసము నేర్చుకున్నందువల్ల ఎర్ర సముద్రము దాటి వెళ్ళారు. ఐగుప్తీయులకి ఇశ్రాయేలీల వలె చెయ్యాలనుకున్నారు కానీ సముద్రం మధ్యలోకి వెళ్ళగానే మునిగిపోయారు. ఈ ఇశ్రాయేలీలకి ఐగుప్తీయులకి ఉన్న వ్యత్యాసము మనం గమనించాలి. ఇశ్రాయేలీలు ఆరిన నేలను నడిచిరి. ఇశ్రాయేలీలు దేవుని బిడలు. వారి దేవుని కృప చేత ఎన్నో కష్ట నష్టాలు పడ్డారు. వారి మూర్ఖత వలన దేవుని ఎదుట దోషులై ఐగుప్తీయులకు బానిసలైపోయారు. సుమారు 430 సంవత్సరాలు బానిసలైపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఫరో బానిసత్వం క్రింద నానా ఆగుచాట్లు పడ్డారు. వెట్టి చాకిరీ చేశారు. స్త్రీలు కానీ పిల్లలు పెద్దలు ప్రతి ఉదయం 6 గంటల నుండి సాయంకాలం వరకు కఠినమైన పని చేయాలి. ఇటుకలు కాల్చాలి, లెక్క అప్పగించాలి ఐగుప్తీయులకి. ఇలా చాలా కఠినమైన బానిస పనులు చేశారు. శవాలను మోశారు. ఇన్ని శ్రమలు పొందిన వారి దేవుని బిడలు వారు శ్రమలలో ఉండి ప్రార్థన చేశారు. దేవుడు వారి మొర ఆలకించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే వారి ఎడల జాలిపడి వారిని విడిపించడానికి పైనుండి కిందకి దిగి వచ్చాడు. నిజంగా ఆ దేవునికి వీరిపై ఎంత ప్రేమో కదా. రమ్ము, నిన్ను పంపెదను అని దేవుడు తెలిపాడు. దైవజనుడైన మోషే అన్న అహరోను వెళ్ళి ఫరో ఎదుట ఎన్నో అద్భుతాలు చేయగలిగారు. దేవుని గొప్ప శక్తి రుజువైంది. నీళ్లు రక్తంగా మారాయి. ఐగుప్తులోని తొలిచూలు సంతానం చనిపోయారు. పేలు గాని కప్పలు గాని వారిళ్లలో నిండిపోవడం వంటి గొప్ప అద్భుతాలు దేవుడు మోషే ద్వారా చేయించాడు. ఆ ఫరో ఇవి తట్టుకోలేకపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు మోషేతో వెళ్ళి ఘనదేవుణ్ణి సేవించుకోవడానికి అంగీకరించాడు. మోషే నాయకత్వాన ఇశ్రాయేలు ప్రజలు ప్రారంభించారు. ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ దేశం వెళ్ళడానికి కదిలారు. ఇంతలో వారికి ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చాలా చిక్కుల్లో పడినట్లయింది. ముందు దాటడానికి సఖ్యంగానే సముద్రం ఉంది. ఐగుప్తులోని అధికారులందరూ ఏకమై ఇశ్రాయేలు ప్రజలను పొమ్మని అన్నవాళ్ళు వాళ్లే మరలా వాళ్ళందరూ కలిసి ఐగుప్తు అధికారులు కానీ ఫరో కానీ అందరూ మీటింగ్ పెట్టుకొని పంపించేసిన ఇశ్రాయేలు పట్టుకోవడానికి మరలా వీరి వెనకపడ్డారు. ఇశ్రాయేలీలే వెళ్ళకపోతే మనకు వెట్టి చాకిరీ చేసేవాళ్ళు ఎవరు అని అధికారులందరూ ఫరోని నిలదీశారు. మనకు శవాలు మోసేది ఎవరు కనుక వారు మనకు కావాలి అని తలంచి సర్వసైన్యాన్ని తీసుకొని ఇశ్రాయేలు ప్రజలను పట్టుకోవడానికి వారందరూ కూడా బయలుదేరారు. వారందరూ వస్తున్నారు ఇప్పుడు ఇశ్రాయేలు పట్టుకోవడానికి. ఇప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి దారుణంగా మారింది. ముందేమో సముద్రము, వెనకేమో ఐగుప్తీయులు. ముందు నొయ్యి వెనక గొయ్యిలాగుంది. ఈ సమయంలో వారందరూ మోషే గారి మీద ఇశ్రాయేల్ అందరూ కూడా సనగడం ప్రారంభించారు. ఈ కాని చోటికి మమ్మల్ని ఎందుకు తెచ్చావు అంటూ సనుగుతున్నారు.
మోషే ప్రార్థించాడు. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఆ రోజు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయి రక్షణ ఊరికనే నిలిచిండి చూడడి. ఈనాడు చూచిన ఐగుప్తీయులని ఇక మీదటెన్నడూ చూడరు అని అన్నారు. దేవుని ప్రజలు ఇప్పుడు విశ్వాసంలో సాగుతున్నారు. దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవుని ప్రజలను విడిపించడానికి దేవదేవుడే తన దాసుడిని మోషేని వాడుకుంటున్నాడు. దేవుడే చర్యకు దిగాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నిజ విశ్వాసి జీవితం నిండా అద్భుతాలు నిలిచి ఉంటాయి. ఎప్పుడు కూడా అద్భుతాలు మయము. అనగా కుంటివారు బాగుపడితే అది అద్భుతం. దెయ్యాల చేత పీడించబడి వాడు విడిపించబడితే అది అద్భుతం. జబ్బు నుండి స్వస్థత పడితే అద్భుతం. అనగా ఏదో ఒక సమస్య ఉండాలి, అది ఇప్పుడు పోయింది అంటే అది అద్భుతం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బాధలు గమనించిన దేవుడే వారి బ్రతుకుల్లో అద్భుతాలను చేస్తూ అన్నాడు. గమనించండి, మనం ఇక్కడ గమనించాల్సిన గొప్ప పాఠం ఉంది. దేవుని బిడ్డలకు ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసం నేర్చుకున్నారు. దైవానుగ్రహం పొందిన వారు మహాదేవుని కృపచేత ఎర్ర సముద్రము అవలీలగా దాటిపోయారు. ఇప్పుడు వారు వెళ్ళడం ఐగుప్తీయులు చూచారు, వెంటపడ్డారు. వారు నడిచి వెళ్ళారు కదా, మేము కూడా నడిచి వెళ్తాం సముద్రంలో. వారితో పాటు మేము సమానమే. భక్తి చేస్తున్న వారే కాదు, మేము కూడా వెళ్తున్నాం. ఆరణ్యాల మీద నడుస్తున్నాం, మేము మాత్రం ఏం తక్కువ తిన్నాం అనుకున్నారు. ఇశ్రాయేలీయులు చేసినట్లు మేము కూడా చేయగలము అనుకున్నారు. ఐగుప్తీయులు అలాగుని చేజూచి మునిగిపోయిరి అని ఉంది. ఇక్కడ తప్పు అనుకరణము అనేది పాపంగా కనిపిస్తుంది. అంటే ఇమిటేషన్ అనేది చాలా అపాయకరమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం ఎవరో చేశారు గనక నేను కూడా చేస్తాను, నాకేమవుద్ది అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. క్రైస్తువులు ఉజ్జీవ కోటాలు పెడుతున్నారు. సాతాను గుంపు వారు కూడా ఉజ్జీవ సభలు పెడుతున్నారు. మనం బైబిల్లో గమనిస్తే పౌలు ప్రార్థిస్తే దెయ్యాలు వెళ్ళగొట్టాడు. స్కెవ అని ఒక యాజకుడు ఉన్నాడు. వాళ్ళ కుమారులు కూడా పౌలులాగా చెయ్యాలని తలంచి దెయ్యాన్ని పోగొట్టాలని చూశారు. ఏం జరిగిందో తెలుసా? అది వారి మీద పడి గాయపరచగా వారు వస్త్రహీనులై పరిగెత్తారు. వారు చేశారు గనక నేను చేస్తాను అనేది కరెక్ట్ కాదు. ఫరో యొద్ద మోషే భక్తుడు తన కర్రను కింద పడేశాడు. మోషే కర్ర పామైంది. మోషే వలె మేము కూడా చేయగలము అని ఐగుప్తు మంత్రగాళ్ళు కర్రల కింద పడేశారు. అవి కూడా సర్పాలైనవి. కానీ చివరికి మోషే కర్ర సర్పము వాటన్నిటినీ మింగివేసింది. వారు అవమానంతో వెళ్ళిపోయారు. కనుక ఇమిటేషన్, తప్పు అనుకరణ గొప్ప పాపము అని మీరు తెలుసుకోవాలి. అలాగు చేసి ఐగుప్తీయులు మునిగిపోయిరి. ఇశ్రాయేలీలేమో వాగ్దాన బిడ్డలు. వారి కొరకు దేవుడు అద్భుతాలు చేశాడు. వారు దాటి వెళ్ళారు. అనగా అక్కడ అర్థం ఉంది. వారి వలె ఐగుప్తీయులు అలాగున ఇశ్రాయేలీల వలె చేడు తప్పు అనగా వారిని అనుకరించాలి అనుకున్నారు. నీళ్ళల్లో మునిగిపోయారు. ఈనాడు క్రైస్తవ సమాజంలో చాలా మంది చర్చిలకు వెళ్ళేవారు ఈ తప్పు అనుకరణలో నడుస్తున్నారేమో. వారు కొన్నారు గనక నేను కూడా బైబిల్ కొంటాను. వారు చర్చికి వెళ్తున్నారు గనక నేను కూడా వెళ్తాను. వారు చందాలు ఇస్తున్నారు గనక నేను కూడా ఇస్తాను. అననీయ సప్పేరా ఆ రోజు మందిరంలో యోసేపు అని అతను, బర్నబా అని అతను తనకు కలిగిన ఆస్తి మొత్తాన్ని దేవునికి ఇచ్చాడు. అది అతని త్యాగము. సంఘంలో అతను చేశాడు గనక మేము కూడా చెయ్యాలి, అతను అనుకరించాలి అనుకున్నారు. ఆయనకి ఇవ్వాలన్న ప్రేరేపణ ఉంది, మనసు ఉంది, త్యాగం ఉంది, దమ్ముంది. కానీ అననీయ సప్పేరాకి ఆస్తి ఉంది కానీ మనసు లేదు ఇవ్వాలని. వాడు చేశారు కనుక నేను చెయ్యాలి అనుకున్నాడు. అనుకరణ. చివరికి ఇచ్చే టయానికి ఇచ్చే మనసు లేకుండా అయిపోయి
ఇద్దరు దేవుని చేత శపించబడి చనిపోయారు. కనుక అనుకరణ వద్దు. మనం చేయగలమా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటగలిగారు అంటే వాళ్ళు దేవునికి లోబడిన ప్రజలు, దేవుని మాట నమ్మారు, కొంతకాలం నుండి ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళకి చక్కటి దేవుని శక్తి తెలుసు. కనుక దేవుడు ఇచ్చిన మాట మీద వారు నడవగలిగారు. ఐగుప్తులకి ప్రార్థన ఏముంది, వాళ్ళకి విధేయత ఏముంది, నిజమైన దేవుడి గురించి వాళ్ళకి పరిచయం ఏముంది? కనుక అసలు ఆ దేవుడితో సంబంధం లేకుండా, పరిచయం లేకుండా వీళ్ళు ఎలా వెళ్ళారో మేము కూడా వెళ్ళిపోతామంటే ఎలాగునా? కనుక ఒక వ్యక్తి చేయగలుగుతున్నాడు అంటే దేవునికి తనకు ఉన్న సంబంధం, దేవుని ద్వారా అతను పొందుకున్న శక్తి, అతనుకున్న విశ్వాసం, అతనుకున్న త్యాగం, అతనుకున్న సమర్పణ, అతనుకున్న ఉపవాసాలు, అతనుకున్న విధేయత, దేవుని కార్యము అతను దాటగలుగుతాడు. కనుక అతను చూసి కొత్తగా వచ్చిన విశ్వాసి అలాగూ చేశాడు గనక నేను చెయ్యాలి అంటే నీ దగ్గర అలాంటి ప్రార్థన ఉండకపోవచ్చు, అలా లోబడే విధానం ఉండకపోవచ్చు, అలాంటి విధేయత నీ దగ్గర ఉండకపోవచ్చు, అలాంటి త్యాగం ఉండకపోవచ్చు, దేవుని గురించి నీకు అంత పరిచయం ఉండకపోవచ్చు, దేవునితో నీకు అంత సహవాసం ఉండకపోవచ్చు, దేవుని వాగ్దానాలు నీకు ఉండకపోవచ్చు. కనుక ఎవరో చేశారని ఏది మనం చేయడానికి ప్రయత్నం చేయొద్దు. అది ఏదైనా కానీ ఎవరో ఏదో కొనుక్కున్నారు, నేను కొనాలి, వాళ్ళ దగ్గర ఓపిక ఉంది, వాళ్ళ దగ్గర బలం ఉంది, వాళ్ళ దగ్గర వెనక స్తోమత ఉంది కనుక వాళ్ళు కొనుక్కోగలుగుతారు. మనకి ఒక టైం వస్తుందేమో, దేవుడు మనకు ఒక ఓపిక ఇచ్చే టైం వస్తుందేమో. కనుక ఎప్పుడు కూడా వాళ్ళు చేయగలిగారు, వాళ్ళు ఇల్లును కొనుక్కోగలిగారు కనుక నేను కూడా ట్రై చేస్తా, ఏమీ లేకుండా ట్రై చేసి చాలా మంది అప్పులు పాలైపోయిన వాళ్ళు ఉన్నారు, నడి మధ్యలో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక ఓపిక లేకుండా ఏది ఎవరో ఏదో చేశారని మనం వద్దు. ఆ టైం అనేది దేవుడు మనకి ఇస్తాడు, ఆ టయానికి మనం చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. అది లేక ఐగుప్తీయులు లోకంలో ఎర్ర సముద్రంలో మధ్యలో మునిగిపోయే పరిస్థితి కాకుండా ప్రతిదీ కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచి అడుగు వేసుకుంటూ ముందుకు వెళదాం. అట్టి కృపని, అట్టి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఇశ్రాయేలీలు అవతలకు వెళ్ళారు కానీ ఐగుప్తీయులు మునిగిపోయారు. మేము ఏ విషయంలో కూడా అనుకరణ కాకుండా మాకున్న విశ్వాసం, మాకున్న ప్రార్థన, మాకున్న భక్తి, అలాగే లోకపరంగా కూడా మాకున్న ఓపికను బట్టి ఏదైనా ముందుకు వెళ్ళాలి. ఎవరో ఏదో చేశారని మేము ప్రయత్నాలు చేస్తే మా దగ్గర అంత స్తోమత లేకపోవచ్చు. ఈరోజు చాలామంది అలా ప్రయత్నాలు చేసి మరి నడి సముద్రంలో లోకంలో మునిగిపోతున్నారు. అలాగును కాకుండా వాళ్ళ ఓపికని, వాళ్ళ కుటుంబ పరిస్థితుల్ని అంచనా వేసుకొని, వారు రాబడిని అంచనా వేసుకొని, వారి యొక్క ప్రభువా స్థితిని అంచనా వేసుకొని ముందుకు సాగడానికి కృప దయచేయమని, ఏ విషయంలో కూడా అనుకరణ, ఇమిటేషన్ అది కరెక్ట్ కాదని ఈరోజు మాకు అర్థమైంది. అననీయ సప్యర కూడా అలాగే చూచి వారిద్దరూ కూడా చనిపోయారు. వాళ్ళ దగ్గర ఉన్న బర్నబా దగ్గర ఉన్న శక్తి వీళ్ళ దగ్గర త్యాగం లేదు కనుక ఈ మాటలు అనేకులకు దీవెనకరంగా ఈ మార్నింగ్ ఉంచి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ మాటలు ఉంచండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టిన రోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. ఆయుష్ ఆరోగ్యాలతో నింపి ఈ దినము ప్రతి ప్రయాణములోను, ప్రతి మార్గములోను, మా ముందున్న ప్రతి ప్రోగ్రాములోను మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్క విషయంలో సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.